ఎగ్ ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకుంటాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా స్క్రాంబల్ రావాలి. ఎగ్ పొడి పొడిగా ఇలా వచ్చిన తర్వాత కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. ఇది ఒక జస్ట్ 1 స్పూన్, టీ స్పూన్. ఇది నాకు సరిపోతుంది కారం. ఇలా వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న మిర్చి వేస్తున్నాను. అవి వేగేదాకా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గాలి. కొంచెం ఫ్లేవర్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాస్ వేసుకుంటున్నాను. ఇవి కూడా కలయబెట్టుకోవాలి. ఇవి మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలి సాల్ట్. సాల్ట్ వేసుకుంటా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. నేను మూత పెట్టుకుంటాను మగ్గే వరకు. కొంచెం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. దీనిలో కొంచెం నేను సోయా సాస్ వేసుకుంటున్నాను. కొంచెం
కొంచెం సోయా సాస్, టేస్ట్ కోసం కొంచెం పాస్తా సాస్, పిజ్జా పాస్తా సాస్. మధ్యలో మా బాబు వచ్చి కదిలిస్తూ ఉన్నాడు, ఏమనుకోకండి. ఇప్పుడు కొంచెం చిల్లీ వెనిగర్, కొంచెం తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. నేను మ్యాగీ ఉడకబెట్టడానికి వాటర్ వేసుకుంటున్నాను. ఇవి మరగాలి, బాగా తెల్లేంత వరకు వాటర్ బాయిల్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోండి వాటరు. మాకు సూపీగా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు తెల్లుతున్న నీళ్ళలో మ్యాగీ వేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్గా అవ్వాలని వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కలుపుకొని కలిసేలాగా చూసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడగానే వీడికి వచ్చిన మసాలా ప్యాకెట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం మసాలా ప్యాకెట్లు వేసుకోవాలి. ప్యాకెట్లను పౌడర్ వేసుకోవాలి, ప్యాకెట్లు కాదు. ఇలా కలుపుకొని బాగా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. మధ్యలో సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అట్లా మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇట్లా ఉంటుంది. సూపీగా కావాలంటే వాటర్ ఉంచుకోండి, అవసరం లేదనుకుంటే ఇంకొంచెంసేపు ఉడికించుకోండి. ఒకసారి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం ఇవన్నీ చూసుకొని ఒకసారి ఇట్లా చూసుకోండి. నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఇట్లా లూజ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, జ్వరం వేసినప్పుడు ఇట్లా వేడివేడిగా సూప్ ఇలా వేసుకొని మంచిగా వెజిటబుల్స్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే దీంట్లో కొంచెం బీన్స్ వేసుకోండి, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుంది, ఉడికింది. ఫైనల్గా నేను దీని మీద ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అది ఇది కలుపుకుంటాను. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇది 3 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.